వ్యవసాయ కళాశాలను డిప్యూటీ కలెక్టర్ మురళి సందర్శించారు. ముంబై, చెన్నైల నుంచి వచ్చిన ప్రతినిధుల బృందంతో కలిసి వ్యవసాయ కళాశాలలో వాతావరణం అనుకూల వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేశారు. పుట్టగొడుగుల పెంపకం, జీవ నియంత్రణ ఎరువుల రీసెర్చ్ సెంటర్లను సందర్శించారు. కొబ్బరి, ఆయిల్ ఫామ్లో పెంచుతున్నట్టు వంటి వివిధ అంతర్ పంటల గురించి తెలుసుకున్నారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థులతో చర్చించడం వల్ల అనేక కొత్త రకం పంటల సాగు విధానాలు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్ గురించి తెలుసుకున్నట్లు డిప్యూటీ కలెక్టర్ మురళి తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు జితేష్ బి పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి వచ్చిన క్లైమేట్ చేంజ్ మీద స్టడీ చేయడానికి ముంబై నుంచి శ్రీమతి సోనాల్ భీమరావు గోడియా గారు, చెన్నై నుంచి జాహ్నవి గారు వచ్చి ఉన్నారు. సో వారితో పాటు గత 2 రోజులుగా నిన్న సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్, తర్వాత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, దాని తర్వాత ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అన్ని విజిట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు స్టడీ చేయడం జరిగింది. ఈ రోజు ఉన్న షెడ్యూల్ ప్రకారం మేము ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి రావడం జరిగింది. క్రాప్ డైవర్సిఫికేషన్ మీద వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. దాని తర్వాత వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు అనే దాని మీద అధ్యయనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇరిగేషన్ ఎఫిషియన్సీ మీద వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. దాని తర్వాత సాయిల్ హెల్త్ మీద వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ విద్యార్థులతో కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళు మాట్లాడి విద్యార్థులు ఎలా అయితే ఈ ఫార్మింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని తెలుసుకోవడం జరిగింది. సో దీని ద్వారా వాళ్ళు తయారు చేసే ఏదైతే క్లైమేట్